పైన మీరు ఏం మాట్లాడతారండి? ఇప్పుడు అంటే ఒక్కటి సార్ సూటిగా, ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లు ఎందుకు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో కనిపించలేదు? వాళ్ళకు పేరు కూడా పెట్టారు, జే బ్రాండ్స్ అనో, లేకపోతే కొన్ని సోషల్ మీడియాలో ప్రెసిడెంట్ మెడల్. ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కనిపించినవి, ఏ ప్రాంతాల్లో కనిపించిన బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. అందుకనే ఇది కేవలం డబ్బులు ఇచ్చిన వారి బ్రాండ్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు లేరు. ఇప్పుడు ఇదే సో కాల్డ్ ప్రెసిడెంట్ మెడల్ అనే ఒక బ్రాండ్ ఇప్పటికే ఉంది. ఓకే, ఇది ప్రెసిడెంట్ మెడల్, మళ్ళీ రాయల్ హైదరాబాద్, ఏవో రకరకాల పేర్లు. ఓకే, ఇప్పుడు పేర్లు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు డిస్టిలరీలు మేమేమన్నా కొత్త డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చామా మా టెన్యూర్ లో? లేకపోతే మా తాలూకా మనుషులకి ఎవరికైనా పర్మిషన్లు ఇచ్చామా? గతంలో 2014 నుంచి 19 దాకా వీళ్ళు హ్యాండ్ పిక్డ్ ఏవైతే కొంతమందికి స్పెషల్ గా వీళ్ళు తాలూకా కూడా ఉన్నారు, వాళ్ళకే ఇచ్చాము. ఇప్పుడు ఎప్పుడైతే గతంలో ఉన్న డిస్టిలరీలు ఉన్నాయో వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చారు గవర్నమెంట్ కూడా. ఇప్పుడు దీన్ని ఏదో ఒక ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు మాజీ బ్యూరోక్రాట్స్ ని వీళ్ళందరినీ కూడా ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే సీఎం క్వార్టరీలో గతంలో ముఖ్యమంత్రి గారితో ఉన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళందరినీ టార్గెట్ చేసి వీళ్ళతో ఒక ఫాల్స్ కన్ఫెషన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఇవాళ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ సెంట్రల్ జైలు దగ్గర ఉన్న అధికారులను కూడా కొత్త వాళ్ళని వేశారట. కొత్త వాళ్ళని వేసి అంటే ఏదో రకంగా ఒక టార్చర్ క్రియేట్ చేయాలనో, మరి ఇది ఏ రకంగా దారి తీస్తుందో ఒకసారి మీరు గమనించాలా. ఇది కాకుండా మీరు క్లియర్ గా ఒకటి అబ్జర్వ్ చేస్తే గతంలో సిఐడి చీఫ్ ఒక ఆయన బ్రిజ్ భూషణ్ లాల్లో ఎవరో ఉన్నారు, ఆయన పేరు, ఆయన అంగీకరించలే, బ్రిజ్ లాల్ అనుకుంటా ఆయన పేరు. ఆయన ఈ కేసులు ఫ్యాబ్రికేట్ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఆఫీసర్ వీళ్ళందరినీ అందులో ఇరికించాలనే కార్యక్రమం చేస్తే ఆయన అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన ఏదో రకంగా కేంద్ర సర్వీసులకు పంపించారు. దాని తర్వాత సిఐడి చీఫ్ కింద 2-3 ఐపీఎస్ అధికారులు కూడా మారారు, వాళ్ళు కూడా అంగీకరించాల. అంటే వీళ్ళు వచ్చి 11 నెలలు కాల. ఈ 11 నెలల కాలంలో ఎంతమంది సిఐడి చీఫ్లు మారారండి? అంటే ఇది ఇప్పుడు క్లియర్ గా ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే ఇది ఒక ఆర్కెస్ట్రేట్, ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్. మీరు సిఐడి చీఫ్ అప్పటి యూజ్ చేసుకుని, సంజయ్ ని యూజ్ చేసుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అని వాళ్ళు అంటారు. అది ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటారు. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు కోర్టులు ఎవరు కూడా హైకోర్టులు లేకపోతే ఈ కోర్టులు ఏమి కళ్ళు మూసుకుపోవు కదండి. ఎందుకు? ఇప్పుడు అక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఏంటి? 370 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో, అది ఓపెన్ ఎవిడెన్స్ అది. ఇప్పుడు అక్కడ నేను దాని గురించి మళ్ళీ నేను ఒకసారి ఐ హ్యావ్ టు రివైవ్, అదొకసారి నేను చేసుకోవాలి. కానీ 370 కోట్ల రూపాయలు 10% స్టేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సారీ 10% అంటే 90% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాలనుకుంటా. దాంట్లో ఏదో ఉంది 370 crores ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెక్కర్ ఖజానాకి డబ్బులు వెళ్ళినాయి. ఇక్కడ వాళ్ళు సిమెంట్ కంపెనీ అప్పట్లో 90% వాళ్ళు పెట్టాలి, 10% మనం పెట్టాలి. మనం పెట్టేసాం 370 కోట్లు. శాతం పెట్టాల్సిన సిమెంట్స్ ఇండియా వాళ్ళు పెట్టలే. దీన్ని ఏదో డిజైన్ టెక్ అనే కంపెనీకి డైవర్ట్ చేసి దానికి షెల్ కంపెనీలకి, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కాదండి, ఇవన్నీ కూడా యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. భరత్ గారు, నేను సూటిగా అడుగుతాను.